ఈరోజు మనం చెప్పుకునేటువంటి క్లాస్లో రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి, అవి మనకి ఎలా ఉపయోగపడతాయి, వాటిని ఉపయోగించుకొని మనం టైమింగ్ ఆఫ్ ఈవెంట్ని ఎలా తెలుసుకోవచ్చు అనే అంశాన్ని ఈరోజు మనం పరిశీలన చేయబోతున్నాం. చార్ట్ నేను మీకు షేర్ చేస్తున్నాను. దయచేసి పెన్స్ ఎవరైనా ఉంటే మొత్తం పెన్స్ ఆఫ్ చేసుకోండి. స్క్రీన్ మీద మరలా గీతలు పడకుండా ఉంటాయి. ఇక్కడ మీరు ఒకసారి చార్ట్ను పరిశీలన చేయండి. ఒక వ్యక్తి తనకి ఆరోగ్యం బాగోలేదని, హాస్పిటల్లో ఉన్నానని, తాను ఎప్పుడు డిశ్చార్జ్ అవుతానని, అసలు తనకి రికవరీ అవుతుందా అనేది నాకు ప్రశ్న వేశారు. వాళ్ళు వేసిన టైము నవంబర్ 1, 2024. టైం వచ్చేసరికి ఇదిగో 10:41:56 నెల్లూరు. చార్ట్, ఇది టైం చార్ట్. దీన్ని పరిశీలిస్తే లగ్నం వచ్చేసరికి ధనుర్లగ్నం అయింది. ఇది అప్పుడున్నటువంటి ప్రశ్న చార్ట్. రూలింగ్ ప్లానెట్స్ నోట్ చేసుకోండి. రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటి? మనం ప్రశ్న వేసిన సమయానికి లగ్నము ఏ రాశిలో ఉదయిస్తుందో, ఏ నక్షత్రంలో ఉదయిస్తుందో, అదేవిధంగా చంద్రుడు ఏ రాశిలో ఉంటాడో, ఏ నక్షత్రంలో ఉంటాడో, అలాగే ఆ రోజు ఏ వారం అయింది అనేది మనం రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను ప్రశ్న వేసుకున్నప్పుడు లగ్నం వచ్చేసరికి ధనుర్లగ్నం అయింది. ఈ లగ్నానికి అధిపతి గురుడయ్యాడు. అంటే లగ్న అధిపతి గురుడు. రూలింగ్ ప్లానెట్లో గురువుని రాసుకోవాలి. లగ్న నక్షత్రాధిపతి వచ్చేసరికి శుక్రుడయ్యాడు. ఇక్కడ ఉంది చూడండి. అంటే గురుడు, శుక్రుడు ఇద్దరు మనకి రూలింగ్ ప్లానెట్స్ లో కనపడుతున్నారు. నెక్స్ట్, చంద్రరాశికి అధిపతి చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడో చూసుకోవాలి. చంద్రుడిని చూడండి, ఏ రాశిలో ఉన్నాడు? శుక్రుడు రాశిలోనే ఉన్నాడు. అంటే శుక్రుడు మళ్ళీ అధిపతి అయ్యాడు. ఈ చంద్రుడు రాహు నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి రాహు కూడా రూలింగ్ ప్లానెట్ అవుతాడు. ఈరోజు ఏ వారము అంటే ఫ్రైడే, శుక్రవారం అయింది. వీళ్ళు మనకున్నటువంటి రూలింగ్ ప్లానెట్స్ అంటే గురుడు, శుక్రుడు, రాహువు ప్లస్ శుక్రుడు. మనకు వస్తే గురు, శుక్ర, రాహు ముగ్గురు వచ్చారు. నేనేం చేశానంటే రూలింగ్ ప్లానెట్స్ అయినటువంటి గ్రహాల నక్షత్రాలలో ఉండే ఇతర గ్రహాలను కూడా తీసుకున్నాను. ఎవరికైనా ఇప్పటి వరకు చెప్పింది డౌట్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి, మళ్ళీ చెప్తాను. సూర్యప్రకాష్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. ఇప్పుడు ఇది గురుడు, శుక్రుడు, రాహువు, శుక్రుడు అన్నారు సార్. చంద్రుడు కూడా ఉన్నాడు కదా సార్? లేడండి? చంద్రుడు కాదు. చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు సార్ ఆ రాశి అధిపతి. సార్ చంద్రుడు ఎవరి నక్షత్రంలో ఉన్నాడో ఆ నక్షత్రాధిపతి. సార్ ఓకేనా? నాలుగేనా సార్? మొత్తం ఐదండి. 5 అవుతాయి. ఆ రోజు ఏ వారం అయిందో కూడా చూడండి. శుక్రవారం ఫ్రైడే, శుక్రవారం. సార్. బేసికల్ గా రూలింగ్ ప్లానెట్స్ ప్రశ్న వేసిన సమయానికి సార్ లగ్నాధిపతి,
లగ్న నక్షత్రాధిపతి, చంద్రరాశికి అధిపతి, చంద్ర నక్షత్రానికి అధిపతి అండ్ డేలార్డ్, ఈ 5గురు. సార్ వీళ్ళతో పాటుగా రూలింగ్ ప్లానెట్స్ తీసుకోవడం అనేది ఆస్ట్రాలజర్ ఇష్టం మీద ఆధారపడి ఉంటుంది. కొద్దిమంది ఈ లగ్నం యొక్క భుక్తి, అంతర, సూక్ష్మ, ప్రాణ, దేహ వీళ్ళందరినీ తీసుకుంటారు. కొద్దిమంది ఇంతవరకే లగ్నం యొక్క భుక్తి లార్డ్, అంటే దీన్ని కేపీ భాషలో సబ్ లార్డ్ అని చెప్తారు, ఇంతవరకే తీసుకుంటారు. కొద్దిమంది ఇంతవరకు వెళ్తారు, అది వాళ్ళ ఇష్టం. ఒక మాట చెప్పాలంటే రూలింగ్ ప్లానెట్స్ మనకి ఎలా సహకరిస్తాయి అంటే, మీరు పూజించే దేవుడు మీరు ఎలా కొలిస్తే మీకు సహకరిస్తాడో రూలింగ్ ప్లానెట్స్ అలా సహకరిస్తాయి. వీటిని ఇలాగే చెయ్యాలి అని రూల్ ఏమీ లేదు. నాకు నచ్చినట్టుగా నేను రూలింగ్ ప్లానెట్స్ని తీసుకుంటాను. మీకు నచ్చినట్టుగా మీరు రూలింగ్ ప్లానెట్స్ తీసుకోవచ్చు. కొద్దిమంది చాలా అడ్వాన్స్డ్గా లగ్నము, దాని నక్షత్రాధిపతి, కేపీ భాషలో చెప్పాలంటే సబ్లాడ్, సబ్లాడ్ వీళ్ళందరినీ తీసుకుంటారు. నేను అంత దూరం వెళ్ళను. లగ్నము, లగ్న నక్షత్రాధిపతి, చంద్రరాశి అధిపతి, చంద్ర నక్షత్రాధిపతి అండ్ ఆ రోజు ఏ వారమో వాళ్ళు ఆ వారాధిపతి. అయితే ఏం చేశానంటే, ఇక్కడ నాకు వచ్చినటువంటి రూలింగ్ ప్లానెట్స్ తక్కువే వచ్చాయి. గురుడు, శుక్రుడు, రాహు ముగ్గురే వచ్చారు. అందుకని ఇంకా కావాలి, తక్కువ మంది ఉన్నారని నేను ఈ రూలింగ్ ప్లానెట్స్ నక్షత్రాల్లో ఉండే ఇతర గ్రహాలను రాసుకున్నాను. ఈ రూలింగ్ ప్లానెట్స్గా ఉన్నటువంటి గ్రహాలు ఏమున్నాయి? రాహు ఉన్నాడు. రాహు నక్షత్రంలో శని ఉన్నాడు. సో శనిని తీసుకున్నాను. రాహు నక్షత్రంలోనే చూడండి చంద్రుడు ఉన్నాడు. రాహు నక్షత్రంలోనే రవి ఉన్నాడు. అంటే రవి, చంద్ర అండ్ శాటర్న్, ఈ ముగ్గురిని తీసుకున్నాను, నేను అడిషనల్గా తీసుకున్నాను. వీళ్ళని కూడా రాసి పెట్టుకున్నాను. ఇంతకీ అసలు ఆమె అడిగినటువంటి ప్రశ్న, నా పరిస్థితి ఏంటి, నేను డిశ్చార్జ్ అవుతానా లేకపోతే ఇంతేనా, నాకు లైఫ్ ఉందా అని. నేను చార్ట్ తీసుకున్నప్పుడు చూడండి, చంద్రుడు రాహు నక్షత్రంలో ఉన్నాడు. చంద్రుడు రాహు నక్షత్రంలో ఉన్నాడు. రాహు వచ్చేసరికి లగ్నము నుంచి 4వ భావాన్ని ఇండికేట్ చేస్తున్నాడు. రాహువు, కేతువు అనే 2 గ్రహాలు ఛాయాగ్రహాలు కాబట్టి అవి వాటి రాశినాథుణ్ణి, నక్షత్రాధిపతిని, వాటితో కలిసి ఉన్న గ్రహాలని, వాటిని చూసే గ్రహాలని, వీటన్నింటి ఫలితము రాహుకేతువులు ఇస్తారు. సో రాహువు యొక్క నక్షత్రాధిపతి శని. చూడండి, ఇదిగో రాహు స్టార్ లాడు, శని నక్షత్రాలాడు. ఈయన 3లో ఉన్నాడు, 2 కనెక్ట్ అయ్యాడు. రాహు యొక్క రాశినాథుడు గురుడు. గురుని చూడండి ఎక్కడున్నాడు, 6లో ఉన్నాడు. అంటే బేసికల్లీ గురుడు 1కి కనెక్ట్ అయ్యాడు, 6కు కనెక్ట్ అయ్యాడు. ఓకేనా? 8వ భావానికి నక్షత్రాధిపతి చూడండి బుధుడు అయ్యాడు. ఈయన 12లో ఉన్నాడు. గురుని యొక్క సప్తమ దృష్టి బుధుడు పొందుతున్నాడు. అంటే 1, 6, 8, 12 ఇక్కడ కనపడుతోంది. ఈమె వ్యాధితో బాధపడుతున్నటువంటి మాట వాస్తవమే. ఎప్పుడైనా ఎవరైనా ప్రశ్న ప్రవేశించినప్పుడు మనం కూర్చొని పరిశీలిస్తే చంద్రుడు లేదా రూలింగ్ ప్లానెట్స్ అనేవి ఆ ఈవెంట్కి సంబంధం పొందిన హౌసెస్తో కనెక్టివిటీ పొంది ఉండాలి. ఇక్కడ హౌసెస్ ఏంటి? 1 శరీరం, 6 రోగము, 8 తీవ్రత, 12 హాస్పిటలైజేషన్. లగ్నానికి అధిపతి గురుడు, లగ్నాత్ 6లో ఉన్నాడు, వక్రించి ఉన్నాడు. చూడండి, ఈ గురువుకు నక్షత్రాధిపతి ఎవరో చూడండి, కుజుడు.
ఈయన 8లో ఉన్నాడు. 1, 6, 8 ఈ కుజక్షేత్రమే మళ్ళా 12 అయింది. గురుడు 6లో ఉండి 12లో ఉన్న బుధుణ్ణి శుక్రుని ఇద్దరిని చూస్తున్నాడు. ఇక్కడ చూడండి, గురుడు 6లో ఉండి బాధకుడైనటువంటి బాధకుడైనటువంటి బుధుణ్ణి కూడా చూస్తున్నాడు. అంటే 6కి బాధక స్థానానికి 12కి కనెక్టివిటీ ఏర్పడింది. మరి ఈమె చెప్పడం ఏంటంటే, నాకు ఆరోగ్యం బాగోలేదు, నాకు ఎప్పుడు బాగవుతుంది, నేను ఎప్పుడు ఇంటికి వెళ్తాను. వీటన్నింటికంటే ఆమెకున్న అతి పెద్ద ప్రశ్న ఏంటంటే, బతుకుతానా, అసలు నేను జీవించి ఉంటానా అని. చంద్రుడు మనసుకు కారకుడు. అష్టమాన్ని తెలియజేసేటువంటి గ్రహం చంద్రుడు అయ్యాడు, ఆయుర్దాయాన్ని. ఇతను వచ్చేసరికి 11లో ఉన్నాడు. అంటే బతకాలనే కోరిక బలంగా ఉంది. మరి ఈ చంద్రుడు చూడండి, 5ని ఇండికేట్ చేస్తున్నాడు, 9ని ఇండికేట్ చేస్తున్నాడు. రాహు నక్షత్రంలో ఉన్నాడు, రాహు 4ని ఇండికేట్ చేస్తున్నాడు. 4 అంటే శ్మశానం, 4 శ్మశాన వాటికని తెలియచేస్తుంది. సో ఆమెకున్నటువంటి డౌట్స్ ఇవి. ఈ కారణాల వల్ల నేను బ్రతికే అవకాశం ఉందా, అసలు నేను బయటపడతానా? చంద్రుడు 2వ భావానికి కారకుడయ్యాడు. చంద్రుడు 2 మారకం, 6 రోగం. ఈ రెండిటికి చంద్రుడు సిగ్నిఫికేటర్ అయ్యాడు. చూడండి, వీటి వల్ల నేను తిరిగి జీవిస్తానా, ఇంటికి ఎప్పుడైనా పోనీ ఇబ్బంది లేదు, అసలు బతుకుతానా అని. సో చంద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహువు మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి చార్ట్లో జెన్యునెస్ గురించి మనం చెప్పుకున్నాం. నేను ఇప్పుడే వచ్చానండి, మీరు మొదటి నుంచి ఏం చెప్పారో నాకు అర్థం కాలేదు, దాన్ని మొదటి నుంచి చెప్పండి అని అడగకుండా, నేను ఎలాగో దీన్ని తిరిగి యూట్యూబ్కి అప్లోడ్ చేస్తాను, 1 గంట గంటన్నర, అప్పుడు మీరు మళ్ళీ చూడొచ్చు. చెప్పిన టాపిక్ అర్థం కాకపోతే అడగండి. ఎవరైనా ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే సార్, ఒక చిన్న డౌట్ సార్. 4వ భావాన్ని శ్మశానం అని ఎందుకన్నారు సార్? సుఖస్థానం అంటాం కదా మామూలుగా. నాలుగవ స్థానము శ్మశాన వాటికి ఎలా అవుతుంది అంటే 5 జీవం అవుతుంది. పుణ్యస్థానం 5 జీవం, దానికి వ్యయభావం వచ్చేసరికి శ్మశానం అవుతుంది. భావకారణాల మీరు ఒకసారి పరిశీలన చేసి చూడండి, 4 శ్మశాన వాటికి అవుతుంది. ఓకేనా? ఓకే సార్. భావాలలో 1, 5, 9 పుణ్యక్షేత్రాలు, పుణ్యభావాలు. 9 అనేది లగ్నాన్ని బట్టి అది బాధక స్థానంగా కూడా మారుతుంది. కానీ ఇక్కడ 5 జీవం అయితే 4 వచ్చేసరికి దానికి నెగేషన్ అవుతుంది. సో దాన్ని అలా చెప్పుకోవడం జరుగుతుంది. క్లియర్ అండి గురుప్రసాద్ గారు? సార్ ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనకున్న రూలింగ్ ప్లానెట్స్ మనం పరిశీలించాము. అదేవిధంగా అసలు ఈమెకున్నటువంటి వ్యాధి ఏంటి నేను చూశాను. నాకు అనిపించింది ఏంటంటే, 4వ భావాన్ని పరిశీలించాను. హార్ట్ని ఇండికేట్ చేసేటువంటి గ్రహం వచ్చి రవి. 4వ భావానికి రవి సంబంధం ఏర్పడిందేమో చెక్ చేశాను. రవి చూడండి, రాహు నక్షత్రంలో ఉన్నాడు. రవి రాహు నక్షత్రంలో ఉన్నాడు. రాహు 4లో ఉన్నాడు. ఈ రాహువే 6వ భావానికి కనెక్ట్ అయ్యాడు.
గమనించారా? సో ఈ రాహు 1కి కూడా కనెక్ట్ అయ్యాడు. 1, 6 అనేది శరీరము వ్యాధిని తెలియజేస్తాయి. 1, 6 అనేది శరీరము వ్యాధిని తెలియజేస్తే 8లో ఉన్నటువంటి కుజుడు 2వ భావానికి 3వ భావానికి కనెక్ట్ అయ్యాడు. 6వ భావంలో ఉన్నటువంటి ఈ గురుడు వచ్చేసరికి కుజ నక్షత్రంలో ఉండి 8కి కనెక్ట్ అయ్యాడు, ఈయన 12కి కనెక్ట్ అయ్యాడు. అంటే వ్యాధి అనేది దేని వల్ల ఏర్పడుతోంది? ఇక్కడ చూడండి, రవి అనే గ్రహము రాహు నక్షత్రంలో ఉంటే రాహు 4ని తెలియచేస్తే 4 హార్ట్ను చూపుతుంది. రవి కూడా హార్ట్ను చెప్పేటువంటి గ్రహము. ఇది 1, 6, 8కి కనెక్టివిటీ పొందింది కాబట్టి హార్ట్ ప్రాబ్లం ఉంది అనేది ఇక్కడ కనిపించింది. నేను చూశాను, ఊరుకున్నాను. ఆ రోజు సాయంత్రం వాళ్ళ కోడలు ఫోన్ చేశారు. ఏంటండి పరిస్థితి ఏంటి? ఆమెకి ఏంటి అంటే, నేను అది చెప్పింది వెంటనే ఆమెకి, మా 1 షుగర్ ఉంది, 2వది వచ్చేసరికి హార్ట్ ప్రాబ్లంలో కూడా హార్ట్ ఎన్లార్జ్ అయ్యింది అని చెప్పాను. ఎన్లార్జ్మెంట్ని తెలియజేసే గ్రహము గురుడు. ఈ గురుడు కుజ నక్షత్రంలో ఉన్నాడు. కుజుడు 8కి కనెక్ట్ అయ్యాడు. ఈ గురుడు 4వ భావానికి కూడా కారకుడు అయ్యాడు. కలిసి 1, 6, 8 కనెక్టివిటీ వచ్చింది. ప్లస్ గురుడికి 6 సంబంధం రావడం వ్యాధిని తెలియజేయడం. ఈ రాహువు రవితో సంబంధాన్ని పొందడం. రవి వచ్చేసరికి దేన్ని తెలియజేస్తాడు? గుండెని తెలియజేస్తాడు. కుజుడు 8వ భావంలో ఉన్నాడు, ఆయన నక్షత్రంలో గురుడు ఉన్నాడు. 8 వచ్చేసరికి చూడండి, బ్లడ్ ఫ్లో, అక్కడ కుజుడు ఉన్నాడు, గురుడు ఆయన నక్షత్రంలో ఉండటం వల్ల బ్లడ్ షుగర్ ఉంది. 168 కనెక్టివిటీ కనబడుతోంది. ఇంతటితోటి సమస్య అనేది ఏంటి అంటే హార్ట్ ఎన్లార్జ్మెంట్ కనపడుతోంది అని నేను చెప్పాను. చెబితే వాళ్ళ కోడలుండి, ఆ మాట వాస్తవమేనండి, హార్ట్ ఎన్లార్జ్మెంటే ప్రాబ్లం అనేది ఇక్కడే వచ్చింది. చాలా రోజుల నుంచి ఈ సమస్య ఉంది. మేము మెడిసిన్ అయితే వాడుతున్నాం, కానీ నిన్ననే విజయవాడ ఒక హాస్పిటల్లో జాయిన్ చేశాం. పరిస్థితి అయితే కొంచెం క్రిటికల్గా ఉంది. ఆమె మాట్లాడుతున్నారు, ఇబ్బంది లేదు, కానీ ఇది పరిస్థితి ఎంతవరకు ఉంటుంది మాకు చెప్పండి అంటే, ఇంకొకటి కూడా చెప్పాను నేను. 5వ భావానికి గురుడు కారకత్వం వహిస్తున్నాడు. గమనించారా? ఎలా? 5వ భావానికి అధిపతి కుజుడు అయ్యాడు. కుజ నక్షత్రంలోనే గురుడు ఉన్నాడు. 5కు గురుడు కారకత్వం తీసుకున్నాడు. గురుడికి రాహు కనెక్టివిటీ వచ్చింది. 5 ప్లస్ రాహు ప్లస్ జూపిటర్ ఇండికేట్స్ లివర్ ప్రాబ్లం. నేను నక్షత్ర బ్యాచ్లో మన కృతిక 1 వాళ్ళకి, అంతకుముందున్న భరణి బ్యాచ్ వాళ్ళకి కూడా చెప్పాను. శిరీష్ గారు, అశ్వి మేడం, చెప్పారు సార్. సో 168 కనెక్టివిటీ ప్లస్ 4వ భావానికి రాహు సంబంధము, రాహు గురుడితో కనెక్టివిటీ పొందడం, రవితో కనెక్టివిటీ పొందడం హార్ట్ ప్రాబ్లము. 6లో ఉన్నటువంటి గురుడు రోగాన్ని తెలియచేస్తూ 8లో ఉన్న కుజ నక్షత్రంలో ఉండడం, కుజుడు షుగర్ని ఇండికేట్ చేయడం. మరి ఈ షుగర్ అనేది ఏంటి అంటే, షుగర్ చూడండి, శని మీద ఆయన దృష్టి ఉంది, కుజ దృష్టి ఉంది. సాటర్న్ ఇండికేట్స్ దీర్ఘకాలిక వ్యాధి. శని ఎప్పుడు దీర్ఘకాలిక వ్యాధుల్ని తెలియచేస్తాడు. అదేవిధంగా 5వ భావము, దానికి రాహువుతో సంబంధము. ఈ ప్రాబ్లమ్స్ వల్ల లివర్ ప్రాబ్లం కూడా ఉంది అని నేనంటే,
లేదు సార్, లివర్ ప్రాబ్లం అయితే లేదండి. డాక్టరు హార్ట్ ప్రాబ్లం ఒకటేనని చెప్పి చెప్తున్నారు అని అన్నారు. సరే, అలాగేనన్నా, నేనేం మాట్లాడలేదు, ఊరుకున్నాను. ఇవి ఎంతవరకు లాంగివిటీ ఉంటుంది, వాట్ ఈజ్ వాట్ అనేది ప్రశ్న. లగ్నాన్ని ఒకసారి పరిశీలిద్దాం. లగ్న భావాన్ని ఇండికేట్ చేసే గ్రహం వచ్చేసరికి గురుడు ఒక్కడే. లగ్నానికి అధిపతి గురుడు. గురువు నక్షత్రంలో మరి ఏ ఇతర గ్రహము లేదు. కాబట్టి గురుడే ఫలితం ఇవ్వాలి. గురుడు 1, 4, 6 ఇస్తున్నాడు. తన స్టార్ లార్డ్ ద్వారా 8 ఇస్తున్నాడు. చూడాలి, స్టార్ లార్డ్ ద్వారా 8 ఇస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి కుజుడు తన 4th ఆస్పెక్ట్ తోటి బాధకుడైనటువంటి చంద్రుడి మీద దృష్టి పెట్టాడు. చూడండి, అష్టమ బాధక కనెక్టివిటీ వచ్చింది. కుజుడు తన 7th ఆస్పెక్ట్ తోటి ద్వితీయ భావాన్ని, దీని అధిపతి అయినటువంటి శనిని ఇద్దరిని చూస్తున్నాడు. 1, 2, 8 బాధక వచ్చింది. ఈ గురుడు మళ్ళా 12వ భావంలో ఉన్న బాధకుడిని చూస్తున్నాడు. 6, 7 వెరసి మొత్తం ఈమెకి ఇక్కడ డెత్ సిగ్నిఫికేషన్స్ అన్నీ కనపడుతున్నాయి. నేను వారితో చెప్పింది ఏంటంటే, మహా అయితే ఈరోజు 1వ తారీఖు కదా, మళ్ళీ ఈ క్యాలెండర్ ఈ నెల మారేలోపు వెళ్ళిపోవచ్చు అని చెప్పాను. అయితే ఇవాళ రేపట్లో ఉన్న ప్రాబ్లం ఉందా అంటే, ఇబ్బంది ఉంది, కానీ గట్టెక్కుతుంది. 2-3 రోజుల్లో ప్రాబ్లం క్లియర్ అవుతుంది. కానీ మహా అయితే ఈ మంత్ ఎండింగ్ వరకు, ఇంకంతకంటే సోర్స్ లేదు అని చెప్పాను. ఇప్పుడు ఈ రూలింగ్ ప్లానెట్స్ని మీరు రాసి పెట్టుకున్నారని అనుకుంటున్నాను. దశాలార్డ్ వచ్చేసరికి రాహు అయ్యాడు. రాహువు పొజిటెడ్ ఇన్ 4th హౌస్. రాహువు ఏమేమి ఇస్తున్నాడు? గురుడు ఫలితాలు ఇస్తున్నాడు, 6 ఫలితాలు ఇస్తాడు. శని ఫలితాలు ఇస్తాడు, 2, 3 ఫలితం ఇస్తాడు. రాహువు నక్షత్రానికి అధిపతి ఎవరయ్యారు? శని అయ్యాడు. శని 3లో ఉన్నాడు, 2 ఫలితాలు ఇస్తాడు. సో దశాలాడు రాహువు, మనం జనరల్గా ఆలోచిద్దాం, 2036 వరకు ఈ రాహు మహాదశ ఉంది. అంటే 35 ఎండింగ్ వేసుకోండి, 36 జనవరి 11. కానీ అప్పటికే 70s దాటిపోయి ఉన్నటువంటి ఆమెకి 2036 దాకా అంటే లైఫ్ ఉండే సోర్స్ లేదు. మనం చార్ట్ చెప్తున్నప్పుడు మనకున్నటువంటి కామన్ సెన్స్ను కూడా మనం వాడుకోవాలి. రాహు మహాదశ దాటే అవకాశమే లేదు, రూల్డ్ అవుట్. నెక్స్ట్ ఇది రాసుకోండి. రాహు, శని, చంద్ర, రాహు, రవి, శుక్ర. ఈ శుక్ర వదిలేండి, ఇంతవరకు తీసుకోండి. ప్రాణాలాడు వరకు రాసుకోండి. అంటే చంద్రుడు దేని మీద సంచారం చేస్తున్నాడు అనేది మీకు ఒక ఐడియా వస్తుంది. రాహు మహాదశలో, శని భుక్తిలో, చంద్ర అంతరలో, రాహు సూక్ష్మలో, రవి ప్రాణాలో ప్రశ్న వేసినప్పుడు చంద్రుడి సంచారం జరుగుతుంది. సో రాహు మహాదశ, శని భుక్తి. ఈ రాహు మహాదశలో శని భుక్తి. ఇక్కడ మళ్ళా రాహు గురువు మనకు అవసరం లేదు, ఎందుకంటే ఆ పీరియడ్ వెళ్ళిపోయింది. శని భుక్తి. ఈ శని భుక్తి 2023 ఫిబ్రవరి నుంచి 25 డిసెంబర్ 2025 డిసెంబర్ 24 వరకు ఉంది. నా లెక్క ప్రకారం 1 మంత్ కంటే దాటి సోర్స్ లేదు. రాహు రూలింగ్ ప్లానెట్ లో ఉన్నాడా చెప్పాలి, రాశారు కదా. సాటర్న్ రూలింగ్ ప్లానెట్ లో ఉన్నాడా? ఎలా వచ్చాడు? నక్షత్రం ద్వారా.
యొక్క స్టార్ లో ఉన్న గ్రహం రూలింగ్ ప్లానెట్ ఫలితమే కదా ఇస్తుంది. సో శనిని తీసుకున్నాను. ఈ శనిని తీసుకోవటం వల్లనే ఇక్కడ శని ఎందుకు తీసుకున్నానంటే, అష్టమంలో ఉన్న కుజుడు 12, 5 భావాలకు కారకత్వం వహిస్తున్నా, తన 5 ఫలితం ఇచ్చినా తన 8th ఆస్పెక్ట్ తోటి శనిని చూస్తున్నాడు. అంటే శని బాధక భావ ఫలితాలు ఇవ్వాల్సి వస్తుంది, తప్పదు. శని బాధక భావ ఫలితాలు ఇవ్వాలి. కాబట్టి ఈ శని పీరియడ్ కీలకమవుతుంది. శని వచ్చేసరికి 2, 3 భావాలకు అధిపతి. ఈ శని రాహు నక్షత్రంలో ఉన్నాడు చూడండి. రాహు నక్షత్రంలో ఉన్నాడు. రాహువు ఏమేమి ఇస్తాడు అంటే, రాహువు తన రాశినాథుడైన గురుడు ద్వారా 6 ఇస్తాడు. తాను 4లో స్థితి పొందిన వల్ల 4 ఇస్తాడు. ఈ రాహువు నక్షత్రానికి అధిపతి శని కాబట్టి 2, 3 ఇస్తాడు. ఈ రాహువుని చూడండి, ఈయన 7వ భావానికి స్టార్ లార్డ్ అయ్యాడు. 7 మారకం. గురుని కారణంగా 1 ఇస్తాడు. అంటే రాహు వచ్చేసరికి 1, 2, 3, 4, 6, 7 ఇస్తాడు. కానీ రాహు అక్కడ ఒక్కచోటే ఉన్నాడు. ఆయన ఫలితాలు మాత్రం చాలా చాలా హౌసెస్కి ఇస్తాడు. ఇప్పుడు రాహు దశ మనకు అలా ఉంది, శని దశ వచ్చింది. శని దశలో ఇప్పుడు ఈ చంద్రుడు ఎవరి భుక్తిలో ఉన్నాడు? శని భుక్తిలో ఉన్నాడు. ఎవరి అంతరలో ఉన్నాడు? చంద్ర అంతరలో ఉన్నాడు. చంద్ర అంతర, చంద్ర అంతర వచ్చేసరికి 9, 10, 24 నుంచి 2, 1, 25 వరకు. నేనేం చెప్పాను? 1వ తారీఖు చార్ట్ వేశాను, 31 దాటదు, నవంబర్ లాస్ట్ డేటు 30 దాటదు అని చెప్పాను. సో ఈ మూన్ అంతరా తీసుకున్నాను. మూన్ బేసికల్లీ ఆర్పీలో ఉన్నాడా? ఎస్ సార్. ఎలా? నక్షత్రం ద్వారా ఉన్నాడు సార్. నక్షత్రం ద్వారా సార్. మూన్ రాహు నక్షత్రంలో ఉన్నాడు. నక్షత్రంలో ఉన్నాడు. కాబట్టి ఈ పీరియడ్ లోకి వచ్చేసాను. అంటే ఇక్కడికి చూడండి, 10 అక్టోబర్ 9వ తారీఖు 24. అసలు నన్ను వాళ్ళు ప్రశ్న వేసింది ఎప్పుడు? నవంబర్లో కదా. 1 సార్. నవంబర్ 1. అంటే చంద్ర పీరియడ్లో చాలా వరకు వెళ్ళిపోతుంది. ఇక్కడ మీరు చూడండి, సూక్ష్మ వచ్చేసరికి ఎవరున్నారు? రాహు ఉన్నాడు. అంటే ఈ రాహు పీరియడ్, ఇది పీరియడ్. నేను ఈ రాహు పీరియడ్తో కాకుండా ఆల్రెడీ రాహును దశాలాడుగా తీసుకున్నాను. గురుడు రూలింగ్ ప్లానెట్స్లో ఉన్నాడు కదా. అవును సార్. గురుడు బలంగా ఉన్నాడా, శని బలంగా ఉన్నాడా అనేది పరిశీలిస్తే శని రాహు ఫలితాలు ఇస్తాడు, గురుడు వచ్చేసరికి కుజుడి ఫలితాలు ఇస్తాడు. నేను శనిని ఎంపిక చేసుకున్నాను. 1 month అని చెప్పాను కదా. సో శని పీరియడ్ ఎంపిక చేసుకున్నాను. 14 నవంబర్ నుండి 28 నవంబరు 1:55 రాత్రి. ఇది అంటే రాహుదశ, శని భుక్తి, చంద్రాంతర, శని సూక్ష్మ. ఈ పీరియడ్లో కూడా ఇంకా కీలకమైనటువంటి పీరియడ్గా నేను తీసుకుంది ఏంటి అంటే, గురుని ఇక్కడ తీసుకున్నాను. అందరికంటే అతి బలవంతుడైన గ్రహంగా తీసుకున్నాను. 28 నవంబరు 2024 ఈ పీరియడ్ 26 నుంచి 28 లోపు చాలా క్రూషియల్. ఈ 28, 26 తారీఖులను పరిశీలిస్తే 28వ తారీఖు వచ్చేసరికి స్వాతి నక్షత్రం వస్తుంది. ఈ స్వాతి నక్షత్రం అధిపతి రాహువు. రాహువు తన దశాలార్డు ద్వారా
రాహువు తన నక్షత్రాధిపతి ద్వారా ఏం ఫలితాలు ఇస్తున్నాడో మనం ఇందాక ఆల్రెడీ చూసాం. పరిసి ఈమెకు చిత్తా నక్షత్రం ఉండి ఉన్నంత వరకు చాలా ఓపిగ్గా చాలా ఓపిగ్గా ఉన్నారు. ఇంటికి వెళ్ళిపోయారు, చాలా ఓపిగ్గానే ఉన్నారు. చిత్తా నక్షత్రం వెళ్ళిపోయి స్వాతి నక్షత్రం వచ్చింది. స్వాతి రాహు నక్షత్రం, ఆయన దశాలాడయ్యాడు. ఆ నక్షత్రం వచ్చిన కొంతసేపటి తర్వాత 28 నవంబర్ 2024 రాత్రి ఈమె కన్నుమూశారు. ఈ రూలింగ్ ప్లానెట్స్ అంటే మనం ఎంపిక చేసుకున్న రాహువు కానీ, శాటర్న్ కానీ, చంద్రుడు కానీ, జూపిటర్ కానీ, వీళ్ళందరూ మనకి రూలింగ్ ప్లానెట్స్లో కనపడుతున్నారా లేదా? సార్ కనబడుతున్నారు సార్. అది సో మంత్ ఎండింగ్ 30 లోపే అంటే 28వ తారీఖే అంతా క్లియర్ అయిపోయింది. ఇది మనకు రూలింగ్ ప్లానెట్స్ ఈ రకంగా ఈవెంట్ని ఇండికేట్ చేసి చూపిస్తాయి. ఇక్కడ మీకు ఇంకోటి చెప్పాలి. లివర్ ప్రాబ్లము అని నేను అన్నప్పుడు వారు ప్రాబ్లం ఏమి లేదండి అని అన్నారు కదా. ఇంటికి తీసుకుని వెళ్ళిన తర్వాత వీళ్ళకి ఇంటి దగ్గర ఉంటారు తెలిసినటువంటి డాక్టర్లు, వాళ్ళు ఒకసారి చెకప్ చేద్దామని చెప్పేసి చేస్తే లివరు ప్రాబ్లం ఉంది, లివర్ సిరోసిస్ ఉంది అని చెప్పేసి చెప్పారు. ఆ తర్వాత మళ్ళా వాళ్ళు లివర్ ప్రాబ్లం ఉందని కూడా, మీరు చెప్పినప్పుడు మేము టెస్ట్ చేయించలేదు, మా నోటీసులో ఆ విషయం లేదు, డాక్టర్ కూడా మాకు చెప్పలేదు, కానీ ఇక్కడ లివర్ ప్రాబ్లం ఉందని మీరు చెప్తే మేము పట్టించుకోలేదు, డాక్టర్ చెప్పారు. ఇప్పుడు ఏమీ చేయలేనటువంటి పరిస్థితి, ఏం చేయలేకపోతున్నామండి, ఫైనల్కి వచ్చేసింది అని చెప్పేసి చెప్పారు. సో ఈ చార్ట్లోనే మనకి ఈ టైం చార్టే ఒక జాతకురాలి హార్ట్ ప్రాబ్లమ్ని ఇండికేట్ చేస్తుంది. సేమ్ టైం లివర్ సిరోసిస్, లివర్ వ్యాధిని కూడా ఇండికేట్ చేస్తుంది. 168 కనెక్టివిటీ కనపడుతుంది, 12 కనెక్టివిటీ కనపడుతుంది. మీకు ఇక్కడ నక్షత్రాధిపతులను చూసుకున్నా చూడండి, వీళ్ళు కూడా అదే చూపిస్తున్నారు. బాధక భావాన్ని ఇండికేట్ చేసే బుధుడు 12వ భావానికి నక్షత్రాధిపతి అయ్యి ఉండి గురుడు చేత చూడబడుతున్నాడు. గురుడు అష్టమ భావాన్ని ఇస్తూ 6 ఇస్తూ 12 ఇస్తూ 1 ఇస్తున్నాడు. 1681. చాలా మంది అనుకున్నప్పుడు గురుడు శుభగ్రహం, గురుడు దశలో అన్ని శుభాలే జరుగుతాయి, అంతా మంచిగా జరుగుతుంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. కానీ ఇక్కడ గురుడు శుభగ్రహంగా మనం చెప్పుకున్న లగ్నాధిపతిగా ఆయన ఇచ్చేటువంటి ఇబ్బందిని కూడా మీరు ఇక్కడ గమనించి ఉండాలి. ఓకేనండి, థ్యాంక్ యూ.